హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కహర్షిక వ్లాగ్స్. ఇది వచ్చేసరికి నేను ఎంతో ఇష్టపడి చేయించుకున్న డ్రెస్ అనుకోకుండా వాషింగ్ మిషన్లో వేయడం వల్ల కలర్ అంటుకుపోయింది. వేరే డ్రెస్ కలర్ మొత్తం పింక్గా అంటుకుపోయింది. సో దీన్ని నేను డై చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం నేను కదం పకారంగా అని చెప్పి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అది తీసుకున్నాను. సో దానికోసమని 1 లీటర్ వాటర్ తీసుకుని అవి బాగా బాయిల్ అయ్యాక అందులో 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ బట్టి వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఇదే నేను చెప్పిన కదం ప్రకారంగా నేను వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకున్నాను. అది బాయిల్ అయిన వాటర్లో ఆ కలర్ వచ్చేసరికి అందులో మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకుని వాటర్ అనేవి కూల్ డౌన్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ కూడా కూల్ డౌన్ అయిన తర్వాత మనం ఏదైతే ఫ్యాబ్రిక్ డై చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి అందులో డిప్ చేసి ఉంచాలి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఉంచితే బెటర్. సో నేను ఆ ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి అందులో డిప్ చేశాను. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు గ్లౌస్ వేసుకోవడం బెటర్. సో నేను గ్లౌస్ వేసుకోలేదు కాబట్టి ఒక స్పూన్ హెల్ప్ తీసుకుని దాన్ని అలాగా ఆ కలర్ అంతా డ్రెస్కి పట్టేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ బౌల్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు సైడ్కి పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం డై ఫిక్సర్ అని ఇస్తాడు. అందులోనే మనం డై చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఆ కలర్ అనేది ఫిక్స్ చేయడానికి డై ఫిక్సర్ హెల్ప్ అవుతుంది మనకి. సో నార్మల్ వాటర్ తీసుకుని ఒక 1 లీటర్ నుంచి 2 లీటర్ వరకు ఆ డై ఫిక్సర్ అందులో మిక్స్ చేసుకుని ఆ మిక్స్ చేసుకున్న వాటర్లో మనం ఏ ఫ్యాబ్రిక్ని అయితే డై చేసి పెట్టుకున్నామో అది తీసుకొచ్చి అందులో యాడ్ చేసుకోవాలి. మనం డై ఫిక్సర్ యాడ్ చేసుకున్న వాటర్లో మనం ఏదైతే ఫ్యాబ్రిక్ డిప్ చేయాలనుకుంటున్నామో అది 10 to 15 మినిట్స్ అందులో బాగా డిప్ చేసి ఉంచాలి. సో దట్ కలర్ అంతా దాన్ని ఫిక్స్ అవుతుంది. సో కలర్ ఫిక్స్ చేయడానికి మనం ఈ డై ఫిక్సర్ని యూస్ చేస్తాం. అది 10 to 15 మినిట్స్ ఉంచిన తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకుని మనం డ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను డ్రై చేసిన తర్వాత ఇలాగా బ్లాక్ ప్రింట్స్ అనేవి దొరుకుతాయి మనకి అమెజాన్లో. నేను ఆర్డర్ చేసుకున్నాను. సో బ్లాక్ ప్రింట్స్ లాగా ప్రింట్ చేసుకుందామని చెప్పి దానికి నేను ఫెవిక్రిల్ కలర్స్ కూడా తీసుకున్నాను. సో నేను చూస్ చేసుకున్న బ్లాక్ ప్రింట్ వచ్చేసరికి ఫ్లవర్. సో నేను పర్పుల్ కలర్ ఫెవిక్రిల్ కలర్ తీసుకుని బ్లాక్ ప్రింట్స్ పెయింట్ చేసుకున్నాను. సో బ్లాక్ తీసుకుని నేను ఇలా పెయింట్ చేసుకున్నాను డిఫరెంట్ యాంగిలేషన్స్లో. ఇది ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కహర్షిక వ్లాగ్స్.